అందరికీ జై భీమ్ జై భారత్. నేను మీ బొట్ల కార్తిక్ను. అందరు బాగున్నారా? సో చాలా రోజుల తర్వాత లైవ్లోకి వచ్చాను. వాస్తవంగా నేను ఫేస్బుక్ వాడక చాలా నెలలు అవుతుంది, కానీ కొన్ని తప్పని పరిస్థితులలో ఈరోజు ఈ యొక్క ఫేస్బుక్ లైవ్కు రావడం జరిగింది. సో మనం అంశంలోకి పోయే కంటే ముందుగా నా ఫేస్బుక్ను ఫాలో అవుతున్న నా అన్నతమ్ములకి, అక్క చెల్లెలకి, అదేవిధంగా నన్ను పలకరిస్తున్నటువంటి నా మిత్రులకి, నా శ్రేయభిలాషులకు అందరికీ కూడా ముందుగా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. సో అదేవిధంగా మీరు మీ కుటుంబ సభ్యులు బాగుండాలని ఇళ్ళవేళలా ఆ మహానీయులను పూజిస్తూ ఉంటాను. సో మిత్రులారా, మరి కాలానికి అనుకూలంగానా లేకపోతే మరి కాలం కలిసి రాకనా రాష్ట్రంలో కొన్ని పరిస్థితులు ఊహించని విధంగా మరిగిపోతూ ఉన్నాయి, ఊహించని విధంగా మారుతూ ఉన్నాయి. నిజంగా ఈ కొన్ని సందర్భాలలో మరి ఆ పరిస్థితులను చూసి ఏడవాలా, బాధపడాలా అర్థం కాని ఈ పరిస్థితులలో ఈరోజు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకు నాకు తోచిన, నాకు తెలిసిన, నేను దగ్గరుండి చూసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు నేను ఈ యొక్క ఫేస్బుక్ లైవ్లోకి రావడం జరిగింది. మిత్రులారా, మనందరికీ తెలుసు, గత 2.5-3 సంవత్సరాల క్రితం ఒక ఐపీఎస్ అధికారిగా ఉన్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీలోకి వచ్చి రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తి ఎంతోమంది, అప్పటికే ఆయన రాజకీయాలకు రాకముందే కొన్ని లక్షల మంది గుండెల్లో తను చోటు సంపాదించుకున్నటువంటి పరిస్థితిని మనం అప్పుడు చూసినాం. రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా ఆయనను అనేక లక్షల మంది ఆదరించాము, చాలా గొప్పగా చూసాము. ఎందుకంటే మనం చూడడం అనేది పక్కన పెడితే ఆయనకున్న నైతికత విలువలు అలాంటివి, ఆయన నికాసైనటువంటి వ్యక్తి, ఆయన వ్యక్తిత్వం, ఆయన యొక్క గొప్పతనం అదంతా చూసినాం కాబట్టి మనం ఆయనను ఆదరించినాము. కానీ అనివార్య కారణాల వల్ల ఇటీవల కాలంలో సారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ప్రవీణ్ కుమార్ సార్ బీఆర్ఎస్తో పొత్తుకు పోయి అక్కడ మరి ఏం జరిగిందో తెలియదు, అక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీలో బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుండి ఇక యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రాములలో, ఎనీ సోషల్ మీడియా వేదికగా చాలా కామెంట్స్ వస్తున్నాయి. అందులో 99% కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అని అంటే, ఆర్ఎస్పీ బహుజన ద్రోహి, ఆర్ఎస్పీకి కేసీఆర్ ఎన్ని సూట్ కేసులు పంపించిండు, పెద్ద దొర దగ్గరికి చిన్న దొర ప్రయాణం స్టార్ట్ అయింది. అదేవిధంగా కేసీఆర్ వదిలిన బాణం మొన్నటిదాకా చీకట్లో నడిచిన ఈ యొక్క పాత్ర ఈరోజు వెలుగులోకి వచ్చింది. సో ఇలాంటి కామెంట్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. అంటే 99% ఈ కామెంట్సే రిపీట్ అవుతూ ఉన్నాయి. అయితే ఓకే, మనం ప్రవీణ్ కుమార్ సార్ యొక్క చేసిన తప్పును చర్చించుకునే కంటే ముందు ఈ యొక్క విషయాల మీద మనం అందరం కూడా ఒకసారి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే, అవును, మనం అనుకున్నట్టు ఖచ్చితంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మనం అనుకోకపోయినా ఇలా ఆర్ఎస్పీ సారు మనకు బహుజన ద్రోహినే. మరి ఒకసారి ఒక వ్యక్తి మీద ఒక ద్రోహి అనేటటువంటి ముద్రేసే ముందు దాని వెనుకాల మరి ఎంత మోసం జరిగింది, మరి బహుజన ద్రోహి అంటాను. మరి నిజంగా బహుజనులకు ఆయన ఎంత ద్రోహం చేసిండు, మరి ఆ ద్రోహం ఏ విధంగా చేసిండు అనే దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా ప్రవీణ్ కుమార్ సార్ యొక్క తన జీవిత చరిత్రలోకి పోతే మన అందరికీ తెలుసు, ఆయన అనేక వేదికల మీద అనేక సందర్భాలలో ఆయన జీవిత చరిత్రను చెప్పిండు. కొంతమంది, నేను ఆయనతో ఒక 15 సంవత్సరాల నుంచి నడుస్తున్న వ్యక్తిగా ఆయన చెప్పినటువంటి, ఆయన స్టేజ్ల దగ్గర చెప్పిన, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి పోయి వాళ్ళ ఫ్రెండ్స్ అనుకోకుండా యాత్రల కాడ కలిసినప్పుడు ఆయన స్టేజ్ల మీద చెప్పినటువంటి సందర్భాలను నేను వాళ్ళ ఫ్రెండ్స్తో చర్చించిన. సార్, నిజంగానే రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో బాత్రూమ్ల మీద ఎస్సీ ఎస్టీల బాత్రూమ్లని రాసి పెట్టినరా? నిజంగానే ఆ ఎస్సీ ఎస్టీల బాత్రూమ్లో రాసిపెట్టిన ఆ వ్యక్తుల మీద ప్రవీణ్ కుమార్ సార్ దాడి చేసింది నిజమేనా అని నేను అనేక సందర్భాలలో వాళ్ళ ఫ్రెండ్స్ కలిసినప్పుడు అడిగితే అది నిజమే అని చెప్పారు.
అంటే ఒక్కసారి సార్ విద్యాభ్యాసంలోకి వెళ్ళి చూస్తే ఆయన ఆ రోజులలోనే అణగారిన వర్గాలకు మద్దతుగా, అణగారిన వర్గాలకు ఒక రక్షణ కవచంగా ఆయన విద్యార్థి దశలోనే మనకు నిల్చున్నాడు. దానికి నిదర్శనమే ఇలా రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో ఆనాడు ఈ బాత్రూమ్లు కేవలం ఎస్సీ ఎస్టీలే అని రాసి పెట్టినప్పుడు ఆ రాసిన వాళ్ళ మీదకి యుద్ధానికి పోయి సీనియర్లను కూడా చూడకుండా వాళ్ళతో యుద్ధం చేసి సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళని కొట్టి ఇది తప్పు అని ఆ ఎస్సీ ఎస్టీ బాత్రూమ్ అనే ఆ బోర్డు తీసేసినటువంటి ఘనత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అక్కడి నుంచి పోలీస్ అధికారి వచ్చినప్పుడు ఫస్ట్ పోస్టింగ్ సాది బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ. మేము అనుకోకుండా బెల్లంపల్లి రాజ్యాధికార యాత్రలో పోయినప్పుడు అక్కడ ఒక ఎస్సీ నాయకుడు, ఈరోజు ఆయన ఒక జెడ్పీటీసీ, మాజీ జెడ్పీటీసీ, గతంలో జెడ్పీటీసీగా పనిచేసిండు, ప్రస్తుతం మాజీ జెడ్పీటీసీగా ఉన్నాడు. ఆయన యాత్రలో సార్ దగ్గరికి వచ్చి అప్పుడు సార్ దగ్గర ఉన్న వేరే విషయం మాట్లాడుతుంటే ఆయన వచ్చి చెప్పిన విషయం ఏంది అని అంటే, బెల్లంపల్లిలో అనేక మంది సంపన్నులు, అనేక మంది భూస్వాములు ఉన్నప్పటికీ కూడా ప్రవీణ్ సారు ఒక ఐపీఎస్ హోదాలో మమ్మల్ని ఇక్కడ లీడర్లుగా ప్రొజెక్ట్ చేసి ఇలా మాకు ఇక్కడ ఎంతో కొంత తెల్లబట్టలు వేసుకొని పబ్లిక్లో మాకంటూ ఒక ఐడెంటిటీని తీసుకురావడంలో ప్రవీణ్ సార్ ఏఎస్పీ ఉన్నప్పుడు మాకు చాలా హెల్ప్ చేసిండు. అందరితో సమానంగా మాకు కుర్చీలు వేసేది, అందరూ మమ్మల్ని వెయిట్ చేయించకుండా లోపలికి పిలిచి మాకు అందరి ముందే టీలు, టిఫిన్స్, కొబ్బరి బొండాలు తెచ్చి మమ్మల్ని ఒక లీడర్లుగా, అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర ఒక అంటరాని కులానికి చెందిన దళితులకి వేటున్నదని సారు మాకు తెలియకుండానే ఈ పబ్లిక్ మా మీద అంటే మమ్మల్ని ఒక లీడర్లుగా ప్రొజెక్ట్ చేసిండు. నిజంగా ఆ రోజు సార్ చేసినటువంటి మమ్మల్ని ప్రొజెక్ట్ చేయడం వల్లనే ఈరోజు మేము ఇంత కొంత స్టాండ్ అయ్యి ఆ సంపన్నులను, ఆ యొక్క భూస్వాములతో సమానంగా నిలబడి మేము కూడా ప్రజాప్రతినిధులమని అయినామని చెప్పేసి కొంతమంది చెప్పారు మిత్రులారా. సో అక్కడ విద్యార్థి దశలో మన వర్గాలకే రక్షణ కవచంగా మారిండు. ఇక్కడ ఫస్ట్ పోస్టింగ్ ఏఎస్పీ బెల్లంపల్లిలో చేసినప్పుడు మన వర్గాలనే, ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలనే లీడర్లుగా ప్రొజెక్ట్ చేసిండు. అక్కడి నుంచి సారు వరంగల్ ఓస్టిగా వచ్చిన తర్వాత ఒక కాళేశ్వరం ప్రకాశం అని చెప్పేసి ఒక టీచర్, ఆయన కంప్లీట్ పీపుల్స్ వార్ జనశక్తి పార్టీ వాళ్ళకి బాగా సపోర్ట్ చేసేది. అసలు ప్రవీణ్ కుమార్ సార్ అంటే అసలు పోలీసులు అంటేనే ఆయన నీచంగా ఒక శత్రులా చూసేది. అదే కాళేశ్వరం ప్రకాష్ సారు నాకు ఆయన గంగిరేనిగూడెం, శాంపేట మండలం గంగిరేనిగూడెంలో అక్కడ టీచర్గా పనిచేసినప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, నీకు ఆదర్శమైన వ్యక్తి ఎవరు అని అంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాకు ఆదర్శం. ఆయన బాటలోనే నేను నడుస్తున్నా, ఆయన ఇచ్చిన స్ఫూర్తితోటే ఇలా నేను ఈ యొక్క గంగిరేనిగూడెంలో ప్రభుత్వ పాఠశాలలో ఇలా నా విధులను ఆయన స్ఫూర్తితో నేను నిర్వర్తిస్తున్నా అని చెప్పాడు. అదే కాళేశ్వరం ప్రకాష్ సారు, పోలీసులు అంటే చిరాకు పడ్డటువంటి కాళేశ్వరం ప్రకాష్ సారు ఈరోజు నేను ఆ ప్రవీణ్ సారు స్ఫూర్తితో నేను పనిచేస్తున్నా అని చెప్పిండు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇలా ఓస్ట్గా ఉన్నప్పుడు ఎంతో మందిని జనజీవన సమితిలోకి తీసుకొచ్చిన, అక్కడనే కాదు కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు, కరీంనగర్ ఎస్పీగా వరంగల్ ఓస్ట్గా చేసినప్పుడు నా పేద వర్గాలు అడవులలో ఉండి ఇటు కుటుంబానికి పనికిరాకుండా, అటు వాళ్ళు అనుకున్న లక్ష్యానికి చేరుకోకుండా మధ్యలో ఆగమైపోతున్నారని వాళ్ళ కుటుంబాలు ఏడిస్తే వాళ్ళ కుటుంబాల యొక్క ఏడుపును తూర్చడానికి ఇలా ప్రవీణ్ సార్ గన్ను లేకుండా వందల మంది నక్సలైట్ల దగ్గరికి పోయి చర్చలు పెట్టి ఆ పేద కుటుంబాల్లో పుట్టి ఆవేశంతో పోయినటువంటి, దారి తప్పిపోయినటువంటి మన అన్నలను, మన తమ్ములను, మన అక్కలను ఈరోజు వందల మందిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడమే కాకుండా వాళ్లకు ఆనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించి వాళ్ళ పిల్లలను దగ్గరుండి చదివించినటువంటి గొప్ప వ్యక్తి మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మరి విద్యార్థి దశ నుంచి ఏఎస్పీగా పోస్టింగ్ వచ్చినప్పటి నుండి కరీంనగర్ ఎస్పీ, వరంగల్ ఓస్ట్గా చేసినప్పటి నుండి మరి ఎంతో మంది, అదే కరీంనగర్కి ఎంతో మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఎస్పీగా చేసారు, ఇదే వరంగల్కు ఓస్ట్గా ఎంతో మంది ఐపీఎస్ ఆఫీసర్లు చేసారు, అదే బెల్లంపల్లిలో ఏఎస్పీకి ఎంతో మంది ఐపీఎస్ ఆఫీసర్లు చేసారు, అందులో ఎస్సీ ఎస్టీ ఆఫీసర్లు కూడా ఉన్నారు. మరి ఎందుకు వీళ్ళు ఈ యొక్క ధైర్యం ఎందుకు చేయలేదు? మన వర్గాల కోసం నేను ఏదో ఒక పని చేయాలన్న తాపత్రయం మన ఇదే వర్గాలకు చెందినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లకు ఎందుకు రాలేదు? మరి సార్ కంటే ముందు పనిచేసిన వాళ్ళకు, మరి సార్ తర్వాత పనిచేసిన వాళ్ళకి ఎవరికన్నా ఈ ఆలోచన వచ్చిందా? దయచేసి ఆలోచన చేయండి మిత్రులారా. అక్కడికి కాకుండా అదే కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు మీరు ప్రతి పోలీస్ స్టేషన్లో పోయి చూడండి, రౌడీ షీటర్ల బొమ్మలు కనబడతాయి మనకి స్టేషన్ ముంగట. ఆ రౌడీ షీటర్ల బొమ్మల్లో 99.9% ఫోటోలు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీఏ ఉంటాయి. మనం ఈ సంపన్నులై భూస్వాములై ఉండేవి అందులో. మరి మా వాళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళను ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి
ప్రవీణ్ సారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో నడి చౌరస్తలో 1200 మంది బలహీన వర్గాల కేసులను నడి రోడ్డు మీద తగలబెట్టిన చరిత్ర డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మరి ఒక్కరు కూడా అసలు ఇలా ఎవరన్నా మన ఆఫీసర్లు, ఒక విఆర్ఓ కానీ, ఒక పంచాయతీ కార్యదర్శి కానీ, ఒక ఎంఈఓ కానీ, ఒక డిఓ కానీ, లేదు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, ఎవరన్నా ఎంతమంది ఇలా నేను దళిత వర్గాల నుంచి వచ్చిన, నేను బీసీ వర్గాల నుంచి వచ్చిన, నేను నా సమాజానికి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా అని ధైర్యంగా చెప్పే ధైర్యం ఎవరికైనా ఉన్నదా మన వాళ్ళకి? ఎంతమందికి ఉన్నది? 1% కూడా లేదు. మరి ఒక ఐపీఎస్, ఒక ఇండియన్ పోలీస్ అధికారిగా ఉండి నేను ఈ వర్గాల నుంచి వచ్చినా, ఈ వర్గాలకు నేను న్యాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పిన ఏకైక అధికారి మరి ప్రవీణ్ కుమార్ సార్ కాదా? మరి ప్రవీణ్ కుమార్ సార్ సర్వీస్లో ఎంతమంది భోజన వర్గాలకు సేవ చేసినా మనకు అందరూ తెలియదా? ఓన్లీ పోలీస్ అధికారిగా ఆయన జీవితకాలం అంతా నడిపిండా, 5-10 సంఖ్యలో సేవలు చేసుకుంటా. అక్కడి నుంచి హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి హార్వర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివి అక్కడి నుంచి వచ్చి గురుకులాల కార్యదర్శి. ప్రవీణ్ కుమార్ సార్ కంటే ముందు గురుకులాల కార్యదర్శి ఎవరు? దమయంతి మేడం. దమయంతి మేడం డిసిగ్నేషన్ ఏంది? గ్రూప్ 1 ఆఫీసర్, ఆర్డీఓ. ఆ మేడం కన్ఫర్డ్ అయ్యేసి అంటే ఒక ఆర్టీఓ స్థాయి చేసేటటువంటి పోస్టుకు ప్రవీణ్ సార్ పోస్ట్ ఏంటిది? ఐజీపీ, జనరల్ పోలీస్ ఇన్స్పెక్టర్. ఐజీపీ స్థాయి అంటే ఒక ఆర్టీఓ మీద ఇంకా 10 మంది అధికారులు బాసులు ఉంటారు. అంటే ఒక ఐజీపీ స్థాయి, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆర్టీఓ స్థాయి పోస్ట్కి వచ్చి పనిచేయాలంటే ఎన్ని మెట్లు దిగాలి? మరి ఆయనకి ఏమవసరం? ఒక ఆయనపై హైదరాబాద్ కమిషనర్ అడగాలి, లేకపోతే రాచకొండ కమిషనర్ అడగాలి, లేదా ఖమ్మం కమిషనర్ అడగాలి, లేదా కరీంనగర్ కమిషనర్ అడగాలి, వరంగల్ కమిషనర్ అడగాలి, లేదా సైబరాబాద్ కమిషనర్ అడగాలి. కమిషనర్ పోస్టులు అడగాలి. కానీ ఆయన వచ్చి ఏమన్నాడు? హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చి, సార్ నేను గురుకులాల కార్యదర్శిగా పనిచేయాలనుకుంటానా, నా వర్గాలకు నేను సేవ చేసే అవకాశం నాకు ఒక్కసారి ఇవ్వండి సార్ అని ఆనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పోయి సార్ రిక్వెస్ట్ చేసి ఆ పదే తీసుకొని మరి ఎందుకు రావాలండి? ఒక ఐజీపీ స్థాయి నుంచి కిందికి ఎందుకు అడుగులేయాలి? లేరా? ఇదే ఐఏఎస్ ఆఫీసర్లలో ఇదే గురుకులాల కార్యదర్శిగా వచ్చిన పోస్టింగ్లో వచ్చినటువంటి ఎస్సీ బీసీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ లేరా? ఎందుకు చేయలే? మరి నేను చదువుకున్నప్పుడు కూడా ఒక సెక్రటరీ ఎక్కసారు హీజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఎస్సీ క్యాండిడేట్. అది నేను బయటకు వచ్చినాక తెలిసింది. అది సెక్రటరియట్లో బోర్డు కాడికి పోయి చూస్తే 2006 వరకు లాస్ట్ సెక్రటరీ ఎవరు అని చూసేసరికి మహేష్ దత్ ఎక్కసారి పేరు ఉన్నది. అంటే నేను నిందించట్లేదు, కానీ ఎందుకు ఎంతో మంది, వేల మంది, వందల మంది ఎస్సీ ఎస్టీ బీసీ ఆఫీసర్లు ఉన్నా కూడా ఎందుకు కొంతమంది గుండెలలో మాత్రమే మనం ఉంటున్నాం? ఇలా ప్రవీణ్ సార్ గుండెల్లో మనం ఉన్నాం కాబట్టే ఒక ఐజీపీ స్థాయి నుంచి కిందికి వచ్చిండు. కరీంనగర్లో గన్ను లేకుండా అడవులలో పోయిండు. 1200 కేసులు తగలబెట్టిండు. ఇవాళ అనంతపురంలో దాదాపు 2500 హోంగార్డ్ పోస్టులు మా వాళ్ళు కూడా, నా అణగారిన వర్గాలు కూడా ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయాలని 2500 హోంగార్డ్ పోస్టులు నిర్దాక్షిణంగా మనలకు ఇచ్చేసిండు. ఎందుకు చేసిండు? మరి ఈ ప్లేసులలో ఇంతకు ముందు ఎస్సీ ఎస్టీ బీసీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ లేరా? ఈసారి ఎందుకు చేయాలి? సో కొంతమంది గుండెలలోనే ఇది ఉంటుంది. ఆ గుండెల్లో మనల్ని దాచిపెట్టుకున్న వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. గురుకులాల కార్యదర్శికి వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏందండి? గురుకులాల ప్రవీణ్ సార్ వచ్చే కంటే ముందు నేను కూడా అక్కడే చదువుకున్నాం కదా. మన పరిస్థితి అసలు మన సెక్రటరీలు ఉంటారన్న విషయం మనకు తెలుసా? కొట్టుకుంటే తిట్టుకుంటే అక్కడ లోకల్ ఆర్టీఓనో లేకపోతే డిఎస్పీనో ఎస్ఐ వచ్చి బెదిరించి కూరగాయలు ఏంద్రా మీ బోకడ కొట్లాడని నోరు ముంచి ఏదో సమాధానం చెప్పేడు. గవాళ్ళ మనకు పెద్ద సెక్రటరీలు. అసలు మన సెక్రటరీలు ఉన్న విషయం తెలుసా? కానీ ప్రవీణ్ సారు గురుకులాల కార్యదర్శికి వచ్చిన తర్వాత ఆయన తీసుకోవడమే కసిగా తీసుకున్నాడు. నేను సీనియర్ ఆఫీసర్నే కావచ్చు, నాకు పెద్ద పోస్టే వస్తుంది కావచ్చు, కానీ నాకు ఈ పోస్టే కావాలి, అది చిన్నదైనా మంచిదే, ఎట్లాంటిదైనా మంచిదే అని ఈ పోస్ట్కి వచ్చి ఇలా మన పిల్లలు ఈరోజు గురుకులాల నుంచి ఢిల్లీ యూనివర్సిటీ పోయిన పిల్లలను అజిం ప్రేమ్జీ యూనివర్సిటీ, ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ, హిందూ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇఫ్లూ యూనివర్సిటీ, జేఎన్యూ ఇట్లాంటి యూనివర్సిటీలలోకి గురుకులాల నుంచి పోయిన పిల్లల యొక్క ఆర్థిక స్థితిగతులు ఒక్కసారి వాళ్ళ ఇళ్లలో పోయి చూడుకోండి. మనం చదువుకున్నప్పుడు కేయూఓయూ కంటే ఏం తెలియదు. ఎవరో కొంతమంది బిఫోర్ ఫస్ట్ జనరేషన్ చదువుకున్న వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు సెంట్రల్ యూనివర్సిటీలో అవి కొన్ని మాత్రమే తెలుసు. వాళ్ళకి అజింప్రేమ్ యూనివర్సిటీలో లేకపోతే ఐఎంయూలో ఇలాంటి తెలియదు. కానీ ప్రవీణ్ సార్ వచ్చిన తర్వాత మీకు ఒక యూనివర్సిటీ గురించి చెప్తా. ఐఎంయూ, ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో కంప్లీట్ నావీలను ఎట్లా నడుపుతారు,
నావీలను ఏ విధంగా యూజ్ చేయాలి ఇది మాత్రమే నేర్పుతారు. ఈ యూనివర్సిటీలో 99% సింగిల్ కమ్యూనిటీ, బ్రాహ్మణ్ కమ్యూనిటీ మాత్రమే ఈ యూనివర్సిటీలో ఉంటుంది. అట్లాంటి యూనివర్సిటీకి మన గురుకులాల నుంచి, నీళ్ళ చారు పోసే గురుకులాల నుంచి, కనీసం ఇళ్ళ తిండి లేక అమ్మా నాన్నలు కొట్టుకుంటుంటే చూడలేక గురుకులాలకు వచ్చి బతుకుతున్న మనల్ని ఇలా బ్రాహ్మణులు మాత్రమే చదివే ఒక యూనివర్సిటీకి 66 మంది పిల్లలను పంపించింది నా ప్రవీణ్ సార్. ఆయనకి ఏమవసరమే? ఆయనకి ఏమైనా కోట్లు వచ్చినాయా? దాంతో లక్షలు వచ్చినాయా? విల్లాసాలు కట్టిండు ఏమన్నా? ఎందుకు చేయాలైనా? అలా మన పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్లు ఇవాళ నేను ఒక్కడే చెప్తున్నాను, మీరే ఎగ్జాంపుల్. నేను నా ఊర్లో రాజకీయం స్టార్ట్ చేసినప్పుడు మా ఊర్లో ఒక పెద్ద మనిషి ఏమన్నా తెలుసు నన్ను, ఫస్ట్ నీ ఇంట్లో సన్నబియ్యం తోటి అన్నం తిన్న తర్వాత నువ్వు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడరా అన్నాడు. నువ్వు నీ ఇంట్లో ఫస్ట్ సన్నబియ్యం తోటి భోజనం రారా, అప్పుడు నువ్వు రోడ్డు మీదకి వచ్చి రాజకీయాలు మాట్లాడరా అన్నాడు. అలాంటి నేను జస్ట్ నిన్న రాత్రి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్ ఇష్యూ ఉంటే 3 ఐపీఎస్లతో ఫోన్లో మాట్లాడినా. 3 ఐపీఎస్లతోటి ఫోన్లో మాట్లాడి ప్రాబ్లం క్లియర్ చేసిన. అసలు ఐపీఎస్ల దగ్గరికి పోయి అడుగుతూనే పని చేయరు. కానీ మనం ఇలా ఫోన్ చేసి మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామంటే అది మన గొప్పతనం కాదు. మనం ఎవరి దగ్గర పని చేస్తున్నామో ఆయనకు ఉన్నటువంటి విలువ. అంటే ప్రవీణ్ కుమార్ సార్కి ఎంత క్రేజీ, ఎంత వాల్యూ ఉంటే ఇలా నేను అనేటువంటి సన్న బియ్యం పువ్వు తినడానికి కష్టపడ్డ నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్తో మాట్లాడి 3 ఐపీఎస్ ఆఫీసర్తో మాట్లాడి ప్రాబ్లం క్లియర్ చేసే స్థాయికి వచ్చినంటే ఈ స్థాయికి తీసుకొచ్చిన ఘనత డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు అన్నారు. నాలాంటి ఇలా వేల మంది, లక్షల మంది ఉన్నారు. ఇలా గురుకులాల పరిస్థితి చూడండి. మనం ఊహించినాం అసలు ఈ రకంగా రిజల్ట్స్ వస్తాయని. ఆయన వచ్చుడు ఏం ఎక్స్పెరిమెంట్ చేసిందన్న? ఆయన ప్రాణాన్ని ఫలంగా పెట్టి చేసిండు. మాలవత్ పూర్ణ ఆనందం ఇద్దరు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం అంటే అది నిజంగా ఒకవేళ అనుకోకుండా గనక ఇదే ఎవరెస్ట్ శిఖరం ఎక్కేటప్పుడు వాళ్ళు అదే ఆనందపూర్ణ పోయేటప్పుడు 46 మంది చనిపోయారు. ఒకవేళ ఆ 46 మందితో పాటు ఆనందపూర్ణ కనుక చనిపోయేది ఉంటే ఇదే ప్రవీణ్ కుమార్ సార్ని పంజాగుట్ట చౌరస్తాలో నిలబెట్టి కొట్టి మనం చంపేటోళ్ళు, ఎవరో కాదు మనం చంపేటోళ్ళు. ఒక దళిత గిరిజన బిడ్డలు చంపిన ఒక రాక్షసులాగా ప్రవీణ్ సార్ని ఇష్టంలో. ఆయనకు అవసరం అన్న? ఎంతమంది సెక్రటరీలు రాలే, ఎన్ని గురుకులాలు లేవు, ఆయన ఎందుకు తీసుకోవాలి నిర్ణయం? కానీ నా గురుకులాలలో ఆడపిల్లలంటే పెళ్ళిళ్ళకు వయసు వచ్చేంత వరకు వాళ్ళని కాపాడే ఒక కర్మాగారాలాగా చూస్తున్నారు. తిండ్లలో తిండి పెట్టలేక, మగ పోరగాళ్ళకు తిండి పెట్టలేక తిండి కోసం గురుకులాలకు పంపిస్తున్నారు అన్న పేరు నా గురుకులాలు, నా పిల్లలు చదివే, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదివే గురుకులాల మీద ఈ మచ్చ ఉన్నది. ఈ మచ్చ తీసేయాలంటే ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చరిత్ర సృష్టించాలని ఆయన ప్రాణాలను ఫలంగా పెట్టి ఈరోజు ఆనందపూర్ణని ఎవరెస్ట్ ఎక్కిస్తే ఒక్కసారి ప్రపంచం మొత్తం కూడా ఈ గురుకులాలు ఏందనే పరిస్థితిని చూసేటటువంటి పరిస్థితి క్రియేట్ చేసిందన్న. ఎక్కడ నీళ్ళచారు గురుకులాలు, ఎక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక సబ్జెక్ట్, ఇలా హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక సబ్జెక్ట్ చేసిందన్న ప్రవీణ్ సార్. ఇంతకంటే గొప్ప ఏమేం కావాలన్నా? కుక్కలు కూడా దేకాయన్న మన జీవితాలను మన ఊర్లలో. ఈ రోజు కూడా పటేల్ ఇంటికో రెడ్డోళ్ళ ఇంటికి పోతే కుర్చీలో కూర్చోడానికి, వాళ్ళ గద్దెలో కూర్చోడానికి భయపడే రోజులు ఈ రోజు. అట్లాంటిది ఎంతో మందిని లీడర్లుగా ప్రొజెక్ట్ చేసింది. స్వేరోస్ అనే ఒక నెట్వర్క్ పెట్టి లోకల్ ఎమ్మెల్యేతో వారి పనులు మన వాళ్ళతో చేయించింది అన్న ప్రవీణ్ సార్. మన వాళ్ళతో చేయించింది. లోకల్ మంత్రులతో గారి పనులు మన వాళ్ళతో అయ్యే పరిస్థితిని క్రియేట్ చేసిండు అన్న ప్రవీణ్ సార్. ఏమన్యాయం చేసిండు అన్న ప్రవీణ్ సార్? గురుకులాల కార్యదర్శిగా లక్షల మంది పిల్లలను ఆయన ఎక్కడెక్కడో బెగ్గింగ్ చేసిండన్న పైసలకు. మన పిల్లల ఫీజులు కట్టడానికి స్వేరస్ నుంచి మా ఓల్డ్ స్టూడెంట్స్గా కొంత వేస్తే అవి సరిపోకపోతే వాళ్ళ బ్యాచ్మేట్స్నో వాళ్ళ ఫ్రెండ్స్నో బెగ్గింగ్ చేసి పైసలు తీసుకొచ్చి మన పిల్లలను చదివిస్తే ఇవాళ ఆయన మోజవుతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి అన్న. ఇక్కడ ఓకే గురుకులాల కార్యదర్శి అయిపోయింది, అక్కడ నుంచి రిజైన్ చేసి బీఎస్పీకి వచ్చిండు. నిజంగానే ఆయనకి ఇంకేమైనా ఆశలో లేకపోతే ఇంకేమైనా కావాలనుకుంటే వేరే పాటలో పోతారు కదా. బీఎస్పీకి వచ్చి మన అందరికీ ధైర్యం ఇచ్చింది. ఒక్కసారి ఆయన బీఎస్పీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న? జస్ట్ 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాలలో ఎంతమంది కలిసి వచ్చారు ఆయనతోటి? ఇలా దాదాపు 60 లక్షల మంది ఎస్సీలు ఉన్నారు మన రాష్ట్రంలో. 3,20,00,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. 3,20,00,000 మంది కోసం వచ్చినటువంటి ఆయనతోటి మనం ఎంతమంది కలిసి వచ్చినామన్నా? మరి ఆయన సర్వీస్ అంతా చూడు, ఏఎస్పీ నుంచి యూనివర్సిటీ విద్యార్థి నుంచి మొదలు పెడితే
గురుకులాల కార్యదర్శి వరకు ఇక్కడ ఈ ఈ యొక్క 27 సంవత్సరాలైన జీవిత కాలంలో బహుజనులు ప్రవీణ్ కుమార్ను వాడుతున్నారా, ప్రవీణ్ కుమార్ బహుజనులను వాడుతున్నాడా? ఇక మీరు జడ్జిమెంట్ చేయండి అన్న. బహుజనులను ప్రవీణ్ కుమార్ వాడుతున్నాడా, ప్రవీణ్ కుమార్ బహుజనులను వాడుతున్నాడా? మీరే జడ్జిమెంట్ చేయండి. ఎక్కడో ఎస్సీ ఎస్టీ బాత్రూమ్ రాసి పెడితే ఆయనకేం అవసరం? ఎక్కడో అడవులలో వాళ్ళు కాసుకొని వచ్చిపోతే చూసుకుంటా హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ ఇల్లు ఉండకుండా ఆయనకేం అవసరం? 1200 మంది కేసులతోటి నానా ఇబ్బందులు పడి వచ్చే కొత్త ఆఫీసర్, ఎప్పుడు కొత్త ఆఫీసర్ వచ్చినా వీళ్ళని తీసుకొచ్చి లోపలేసి తొక్కితే ఈయనకేం అవసరం? ఎక్కడో ఉన్న హోంగార్డ్ పోస్టుని ఎవరితో పంచుకోకుండా కేవలం మినిస్టర్లు మంత్రులు వాళ్ళే ఎమ్మెల్యేలు పంచుకోవడానికి వదిలిపెట్టి సపరేట్గా కుర్చీలో కూర్చొని ఉండగా ఈయనెందుకు వాళ్ళకి మనలోకి ఉద్యోగాలు ఇవ్వాలి? ఎందుకు ఒక ఐజీపీ స్థాయి నుంచి గురుకులాల కార్యదర్శిగా రావాలి? ఎందుకు ఈ పిల్లలను అమెరికాకు, ఢిల్లీకి, బెంగళూరుకు ఎందుకు పంపించాలి? ఎందుకు ఎవరెస్ట్ శిఖరం ఎక్కించి మేము ఎవరికంటే తక్కువ కాదు, అవకాశం లేక మేము వెనకబడి ఉంటాం కానీ అవకాశం ఇస్తే ఏదైనా సాధిస్తామని చెప్పేసి నిరూపించాల్సినటువంటి ఆయన ప్రాణాన్ని పరంగా పెట్టి నిరూపించాల్సినటువంటి అవసరమే ఉన్నది. మరి ఈ 27 సంవత్సరాల ప్రవీణ్ కుమార్ గారి జీవితకాలంలో ఆయన జీవిత కాలాన్ని, ఆయన యొక్క సమయాన్ని, ఆయన టాలెంట్ను, ఆయన ట్రెజరర్ని బహుజనులు వాడుతున్నారా, బహుజన ట్రెజర్ని ఆయన వాడుతున్నాడా? చెప్పండి, మీరే చెప్పండి. జడ్జిమెంట్ రాయండి కింద కామెంట్లో. ఎవరు బహుజన ద్రోహి? ప్రవీణ్ కుమార్ సార్ బహుజన ద్రోహి? ఒక్కొక్కటి 30 సంవత్సరాల నుంచి సంఘం పెట్టుకొని ప్రతి ఎన్నికలు రాగానే ఆ సంఘాలను 5 సంవత్సరాలకు ఒక పార్టీకి అమ్ముకున్నటువంటి బహుజన ద్రోహి కాదు. వాడు మనకు ఊపున్న పార్టీతో పొత్తు పెట్టుకునేసరికి వాడు గొప్ప లెక్క కనబడతాడు. ఈయన ఊపులేని పార్టీలో పోయింది కదా, అందుకనే బహుజన ద్రోహి. చెప్పడన్నా 27 సంవత్సరాలలో ప్రవీణ్ కుమార్ను బహుజనులు వాడుకున్నారా, బహుజనులు ప్రవీణ్ కుమార్ వాడుకున్నారా? ఇక్కడ మన ప్రవీణ్ కుమార్ ద్రోహులమా లేదా ప్రవీణ్ కుమార్ బహుజన ద్రోహ? చలో జడ్జిమెంట్ మీరే రాయండి. ఇంకేమంటున్నారు? ఎన్ని సూట్ కేసులు ఇచ్చింది కేసీఆర్? ఎన్ని సూట్ కేసులు ఇచ్చిందా? నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు 100 రోజుల పాలన అయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. రేవంత్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏమన్నాడు ప్రవీణ్ సార్ గురించి అడిగినప్పుడు? ప్రెస్ వాళ్ళు ప్రవీణ్ సార్ గురించి అడిగినప్పుడు ఏమన్నాడు? ప్రవీణ్ కుమార్ ఒక నికార్స్ అయిన వ్యక్తి, ప్రవీణ్ కుమార్ నిజాయితీ గల వ్యక్తి, ఆయన కమిట్మెంట్, డెడికేషన్ నాకు తెలుసు. ఆయనకు నేను టీఎస్పీఎస్సీ చైర్మన్ ఆఫర్ చేసిన కానీ ఆయన తిరస్కరించిందని చెప్పిండు. ఇక ప్రవీణ్ కుమార్కు సూట్ కేసులు అనే పదం ఇది విన్న తర్వాత కూడా ఎట్లా వస్తుంది మనకు? నిజంగానే వైభోగాలు, ప్రోటోకాలు, బుగ్గకాలు, ఇంకో 4 గన్మెన్లు ఎక్కువ, 7కి పోయిన కలెక్టర్లు ఎంబడి రావాలి అనుకుంటే నిజంగా కాంగ్రెస్ పార్టీలో పోతే, ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో పోతే మల్రావి టికెట్ క్యాన్సిల్ చేసి ఆగియరా? మరి ఎందుకు పోలే? కొంచెమన్నా ఉండాలన్న అట్లా మాట్లాడడానికి, కొంచెమన్నా ఉండాలి. మరి ఏం జరిగిందో 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు పార్టీని పోషించి పార్టీకి ఒక వైభవం తీసుకొచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గల కారణాల వెనుక ఏం జరిగిందో మనం ఆలోచించాల్సింది పోయి ఆవేశమే ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రిని చేసి మనకి 10 ఏళ్ళ తర్వాత ప్రవీణ్ సార్కి అవకాశం రాదా? ఇప్పుడే కావన్నా అంటే ఇప్పుడేమో కాంగ్రెస్కి ఇస్తావు, ఇప్పుడేమో ఇంకోరికి ఇస్తావు, మనకేమో 10 సంవత్సరాలు కావాలి. మళ్ళీ వచ్చింది నీకోసం. కొంచెం అన్న సెన్స్ పనిచేయాలి. సూట్ కేసులకు అమ్ముడు పోయేవాడు కాదు ప్రవీణ్ సార్. సూట్ కేసులకు అమ్ముడు పోవాలనుకుంటే కరీంనగర్లో ఈనాడు వార్తా పేపర్లలో ఎస్పీగా పనిచేసినప్పుడు ఒక పెద్ద బోర్డు, ఒక టైటిల్, కరీంనగర్ వెళ్తున్నది ప్రవీణ్ కుమారా చంద్రబాబు అని ఒక పెద్ద టైటిల్, అది రాకపోయేది. సూట్ కేసులకు అమ్ముడు పోయేది ఉండే. కొంచెం అన్న సెన్స్ ఉండాలి. సూట్ కేసులు ఎట్లా వస్తుంది ఆ మాట? నాకు పక్కనలో తెలుస్తుంది. మనం ఏ వర్గాల మీద పోరాటం చేస్తున్నామో ఆ వర్గాలకు ప్రవీణ్ సార్ యొక్క నిజ స్వరూపం తెలిసినప్పుడు నీకెందుకు తెలుస్తలేదు? ప్రతి ఇంట్లో బెనిఫిషియర్ ఉన్నాడు కదా ఈరోజు మనకు, ఎస్పెషల్లీ దళిత వాడలలో ప్రతి ఇంట్లో బెనిఫిషియర్ ఉన్నాడు కదా. ఎట్లా వస్తుంది ఆ వాయిస్ మీకు? ఇంకేమంటున్నారు? పెద్ద దొర దగ్గరికి చిన్న దొర. ఎవరు చిన్న దొర? ప్రవీణ్ సారా? ప్రవీణ్ సార్ దొరనా మనకు? అన్న ఒక్కసారి ఈ చిన్న దొర అని ప్రవీణ్ సార్ అనేవాళ్ళు, మీరు ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఏ వాడకుండావో, నువ్వు ఏ ఊర్లోకైనావో ఆ ఊర్లో ఉన్న ఒక దళిత వాడకు, నువ్వు బీసీ ఓసీ వాడలొద్దు, దళిత వాడకు, నీకు అంత వీలైతే అలా మాదిగ వాడకు, పోయి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని అనలారా మీ స్థానిక మండలంలో పనిచేస్తున్న ఎస్ఐని పర్సనల్ నెంబర్ మీ దగ్గర ఎంతమంది దగ్గర ఉన్నది అన్నాడు. నీ ఇష్టం ఉన్న వాడకు, ఈ తెలంగాణ రాష్ట్రంలో నీ ఇష్టం ఉన్న దళిత వాడకు, ఎంతమంది దగ్గర మీ స్థానిక మండలం ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి మీ ఎస్ఐ గారి
పర్సనల్ నెంబర్ ఎంతమంది దగ్గర అన్నాడు? 100 వాడలు తిరిగితే ఒకరిద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఉండదు. 100 వాడలు తిరుగుతాయి. కానీ అదే ఈ రాష్ట్రంలో నువ్వు ఏ దళిత వాడకైనా పో, ప్రతి వాడలో ప్రవీణ్ సార్ నెంబర్ పర్సనల్ నెంబర్ ఎంతమంది దగ్గర అన్నాడు? కనీసం 20 నుంచి 30 50 మంది దగ్గర ఉంటుంది. 50 మంది దగ్గర ఉంటుంది. కానీ నేను 20 నుంచి 30 అంటాను. ప్రతి వాడలో 20 నుంచి 30 మందికి ఉంటుంది. అంటే లోకల్లో ఉన్నటువంటి నీకు ఒక ఎస్ఐఏ నీ పర్సనల్ నెంబర్ ఇయ్యే పరిస్థితే బాబు. అలాంటిది ఒక అడిషనల్ డీజీగా పనిచేసిన ప్రవీణ్ కుమార్ సార్ నెంబర్ నీ దాకా చేరింది అని అంటే ఆయన ఏ స్థాయిలో మన కోసం పనిచేసి ఉండాలి? ఏ స్థాయిలో రీచ్ అయి ఉండాలి? మరి దొర అయితే దొరలకే తెలియాలి కదా నెంబర్, నీకెట్లా తెలుస్తుంది? ఆయన దొరనా? నాయన రాజకీయాలను అర్థం చేసుకుంటాను బాబు, మీకు దండం పెడతాను. మీ ఆవేశమే ఆనాడు టీడీపీ కాంగ్రెస్ పాలించింది, ఈ ఆవేశమే ఈరోజు వీళ్ళు పాలిస్తున్నారు. ఈ ఆవేశమే మనల్ని సర్వనాశనం చేస్తుంది. దయచేసి ఆవేశపడకండి, ఆలోచనలతో బతకండి, కొంచెం ఆలోచించండి భయ్. రాజకీయాలను అర్థం చేసుకోండి భయ్, రాజకీయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కేసీఆర్ ఈ సినిమా బాణం. ఒక ఆయన అంటాడు, చీకటి రహస్యం, చీకటి దోస్తానం, చీకటి ఫ్రెండ్షిప్ వెలుగులోకి వచ్చింది. ఆర్ఎస్పీ కేసీఆర్ విసిరిన బాణం. ప్రవీణ్ సార్ ఒకటి విసిరిందే, మనకు తెలియదు ఆ ప్రవీణ్ సార్ టాలెంట్ ఏందో. ప్రవీణ్ సార్ ఒకటి ఓకే, నిజంగానే కేసీఆరే విసిరిండి అనుకో. కేసీఆర్ గారిని ఎదిరించినంత ప్రతిపక్ష హోదాలో ఉండి ఓ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు ఆయన. ఒక్కొక్కరు మనకు తెలుసు కాంగ్రెస్లో లాస్ట్ టైం ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు. కనీసం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసినా కూడా ఆగలేదు. లాస్ట్ టైం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినా కన్నా చేయాలి. గెలుచులో లేటు మెజారిటీ అటు వచ్చింది అనగానే కదా వెళ్ళిపోవడమే. ఇక మీరు వస్తారంటే నేను వస్తానని ఎంతమంది ఎమ్మెల్యేలు వేరు, 23-27 మంది గెలిస్తే 6 ఆగిపోయి మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు. ఇది వాళ్ళ పరిస్థితి. మా నిజంగానే కేసీఆర్ విసిరిన బాణం అయితే కేసీఆర్ను ఎందుకు అంతగానో విమర్శిస్తారు? ఒకటి. రెండోది ఓకే విమర్శించినాక పైకి కేసీఆర్ మా బీఎస్పీ అభ్యర్థులు కనీసం తిండికి పైసలు లేక ఇళ్లలో పోయి అడక తిన్నారు పోయి, కార్లు లేక అందరు కలిసి బైకులు ఎవరి బైక్ వాళ్ళు వేసుకొని ప్రచారం చేసి పోయి. మీరు ఆయన కేసీఆర్ విసిరిన బాణం ఎట్లా అంటారా? నిజంగా కేసీఆర్ విసిరిన బాణం అయితే మన నియోజకవర్గానికి దాదాపు ఒక 20 కోట్లు రావాలి. కనీసం 5 కోట్లనే రావాలి. 5 కోట్లు ఖర్చు పెడితే ఇలా మనకు 10-10 వేల ఓట్లు రాకపోయినా, ఇలా బీఎస్పీలో 10-10 వేల ఓట్లు వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోయినా, మరి మనకు ఫండింగ్ చేసిండా? తొందరపడకండి, జర పుణ్యం ఉంటుంది. తొందరపడి ఏది మాట్లాడొద్దు. ఆర్ఎస్పీ మనకు దొరికిన ఒక గొప్ప వరం. సరే ఓకే, బీఆర్ఎస్ పోయిండు, తప్పే. కానీ దాని వెనకాల ఎంత స్ట్రగుల్ అయిందో అది కూడా ఆలోచించాలి కదా. అసలు ఏం జరిగింది, ఏం చేసిండు, అసలు ఎటు పోయిండు, అసలు ఎందుకు పోవాల్సినటువంటి అవసరం వచ్చింది, మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. అదంతా ఆలోచించకుండా తొందరపడి ఎమోషనల్ అయ్యి నువ్వు ఇంట్లో కూర్చొని సెల్లు చేతులు ఉన్నదని ఇక డాటా 20 రూపాయలు పెడితే 1 GB 2 GB డాటా వస్తుందని ఇష్టం ఉన్న మెసేజ్ పెడితే ఎట్లా ఆయన? అర్థం చేసుకోండి అన్న, ప్లీజ్ అన్న. ఒక్కొక్కడు మన పేర్లు చెప్పుకొని 30 ఏళ్ళ నుంచి ఒకటే సంఘం పట్టుకొని ఒకటే ఎజెండా పట్టుకొని 5 ఏళ్ళకు ఒక పార్టీ నమ్ముకుంటాడు భయ్. వాళ్ళని వదిలిపెట్టి ఇవన్నీ అనవసరంగా సార్ గురించి తెలిసి సార్ దగ్గర నుండి చూసినాం. మన ఇళ్ళకి వచ్చి మనం చూసినాం. ఆయన ఎట్లా మాట్లాడలేదు, లేకపోతే ఏదో గుడిసె గురించి అప్పుడు కేసీఆర్ వ్యతిరేకించిన గుడిసె వీడియో ట్రోల్ చేస్తున్నారు. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏ పార్టీలో అయ్యిండు? కాంగ్రెస్ పార్టీలో అయ్యిండు. కాంగ్రెస్ పార్టీ ఎంత తిట్టిండికే రేవంత్ రెడ్డి గారు మనకు తెలియదా? సోనియా గాంధీని ఏమన్నాడు? బలిదేవత లేదా? రాహుల్ గాంధీని ఏమన్నాడు? ఈ దేశాన్ని కాపాడే ఏకైక మొగోడు నరేంద్ర మోడీ అనుకుంటూ రాహుల్ గాంధీని ఏమన్నాడు? పప్పుగాడు అన్నాడు. ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హోదాలో పాపం అనివార్యంగా అది ఏం జరిగిందో చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? టీడీపీతో పెట్టుకున్న రాజశేఖర రెడ్డి పావురాల గుట్టకు పావురమైపోయింది అన్నాడు. మరి ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని అది పాదయాత్ర చేసి ఎంతో కష్టపడి రాజ్యాధికారాన్ని తీసుకొచ్చి అసలు అధికారంలోకి రాదు ఈ పార్టీ పని అయిపోయిందన్న పరిస్థితి నుంచి ఈ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారిని అంత హీనంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్ రెడ్డి గారు
తన వారసుడైనటువంటి కాంగ్రెస్ పార్టీ వారసుడైనటువంటి రాహుల్ గాంధీని పప్పుగాడు అన్న రేవంత్ రెడ్డి గారు అదే పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయినప్పుడు తిట్టిండు పోయి అన్నాడు. కానీ అలా వాళ్ళ అధికారంలో లేరే, అట్లా అంటేనే అధికారం పోయింది. మరి దాన్ని ట్రోల్ చేసే దమ్ము మీకు ఉన్నదా ఇప్పుడు? అంతేందుకు భయ్, నిన్నగాక మొన్న షర్మిల వైఎస్ షర్మిల గారు మన తెలంగాణ పాదయాత్ర చేసుకుంటా ఎన్ని బూతులు తిట్టుకున్నారు వీళ్ళిద్దరు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు షర్మిల గారు ఎన్ని తిట్టుకున్నారు? పచ్చి బూతులు. ఆమె ఆడలు మాట్లాడాల్సిన మాటలు ఆమె మాట్లాడాలి, ఆడలు మాట్లాడాల్సిన మాటలు ఈయన మాట్లాడాలి. మరి అన్ని బూతులు తిట్టుకున్న రేవంత్ రెడ్డి గారిది ట్రోల్ చేసే దమ్ము మీకుందా? ఏది మరి ఆంధ్రకు విశాఖలో మీటింగ్ పెడితే రేవంత్ రెడ్డి గారు పోతానన్న విషయం తెలిసినప్పుడు నువ్వు ఎట్లా పోతావు? రేవంత్ రెడ్డి నిన్ను ఈనంగా దిచ్చిందని, మరి ఇటు షర్మిల దిచ్చింది, ఇటు రేవంత్ రెడ్డి దిచ్చింది, ఎందుకు ట్రోల్ చేయాలి మీరు? ఆడికి పోయి వాళ్ళు ఏం చేసిండు? మా చెల్లె కదా మనకు దుస్తులు వంగినాయి. ఎందుకంటే ఇప్పుడు ఊపులో ఉన్నది కదా కాంగ్రెస్, ఇంకా కేసీఆర్ చూస్తాను కదా, మనం భూతంతో పెట్టి కేసీఆర్ చూస్తాను కదా, అందుకనే మొత్తం మన దుస్తులు వంగుతానే. అరే నిన్నగాక మొన్న వచ్చిన దానం నాగేంద్ర ఏం మాట్లాడా రేవంత్ రెడ్డి గారిని మనకు తెలియదా? రంజిత్ రెడ్డి ఏం మాట్లాడినా మనకు తెలియదా? జితేందర్ రెడ్డి గారు ఏం మాట్లాడినా మనకు తెలియదా? ఇవన్నీ మనకి ట్రోల్ చేసే దమ్మున్నదా? ప్రవీణ్ కుమార్ సార్ బీఎస్పీలో పనిచేస్తే ఇది మాదిగోళ్ళ పార్టీ అని వీళ్ళే కుట్ర చేస్తారు. ఇలా బీఆర్ఎస్కి వచ్చి పోటీ చేస్తే ఓ కేసీఆర్ ఇచ్చిండు, ఇప్పుడు పోయి కారు గుర్తు పోటీ ఇవ్వమన్నా ఇదే ఇచ్చిండు. అరే భయ్, మనల్ని అధికారంలోకి రాకుండా వీళ్ళు ఎన్ని కుట్రలు చేస్తారు. దయచేసి ఆ కుట్రలకు మనమే బలవుతాం. దయచేసి బలి కాకండి. నా బాధ అంతా ఏంటంటే బుడ్డగోష పెట్టుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, కానీ ప్రవీణ్ సార్ని వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అవును, ఒక తాత ఏమన్నా తెలుసా అని మొన్న తెలకపల్లి మండలం పోతే, అవును బిడ్డ ఆయన తప్పే ఉన్నది బిడ్డ, ఆయన ఎక్కడ అధికారం ఉంటే ఆయన అధికారాన్ని మొత్తం మనకే ఉపయోగిస్తాడు. దానికి నిదర్శనం నేను చాలా సందర్భాలలో చూసిన. ఒకవేళ నిజంగానే ఆయన టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిన మరి అప్పుడు ఆయన వాళ్ళ తొత్తుకేం చేయలే కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళ తొత్తుకేం చేయలే కదా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకులాల కార్యదర్శి చేసిండు, మొత్తం ఆయన సంఘంలో దొరలే కదా. ఆయన ఎక్కడ పనిచేసినా మనకోసమే పనిచేసిండు కదా. రేపు ఎంపీ అయినా మనకోసమే పనిచేస్తారు కదా. మనల్ని గెలవాలంటే పొత్తు పోవాలి. పొత్తుల విషయం ఏమో జరిగింది సార్, వచ్చిండు ఫస్ట్ గెలిపిద్దామంటే ఈ బాడకలు ఏదైతే మాట్లాడతానని ఆ ముసలాయన అనబట్టే ఒక బుడ్డగోష పెట్టుకున్న తాత అర్థం చేసుకున్నంత రాజకీయం ఈ పాయింట్ చేసుకున్న సన్నాసులో మనం ఎందుకు అర్థం చేసుకుంటున్నాం పై? ఇంకెన్నడూ సింక్ వస్తుంది మనకు? ప్రవీణ్ సార్ ఎక్కడ ఉన్నా మనల్ని కాపాడుకునే నాయకుడు ప్రవీణ్ సార్. ఏ పార్టీలో ఉన్నా, ఏ జెండా కింద ఉన్నా ఆయన ఎజెండా కేవలం మనం మాత్రమే. దానికి నిదర్శనం ఆయనే గతంలోనే ఈ అగ్రవర్ణాల ప్రభుత్వంలో ఒక ఉద్యోగిగా పనిచేసి ఆ ఉద్యోగం చేసుకుంటూ ఒక పక్క అగ్రవర్ణాలను బ్యాలెన్స్ చేస్తూనే మనల్ని కాపాడుకున్న నాయకుడు ఆయన. ఒక వ్యక్తి, ఒక గొప్ప మహానుభావుడు. అలాంటి వ్యక్తి మనల్ని మోసం చేస్తారా భయ్? మీరు రాసి పెట్టుకోరి, 100-200% ప్రవీణ్ సార్ మనకు మోసం చేయడు. ఆయన మోసం చేస్తాడైతే ఇన్ని చేసే అవసరం ఆయనకు లేదు. ఎప్పుడో మంచిగా అసలు వచ్చుడే అప్పుడు ఊపిలో ఉన్న పార్టీలోకి వచ్చినాడు, ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు భయ్. ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు. ఎందుకు రావాలి నాకు? ఒక్కొక్కడు ఒక్కొక్క యాంగిల్లో మాట్లాడుతూ ఉంటారు. దయచేసి మీకు పుణ్యం ఉంటుంది, రాజకీయాలను అర్థం చేసుకోండి. ప్రవీణ్ సార్ బహుజన ద్రోహి కాదు, ప్రవీణ్ సార్ ద్రోహులం మనం. ప్రవీణ్ సార్ సూట్ కేసులో పోయేటోడు కాదు. నిజంగా సూట్ కేసులో పోయేటోడు అయితే ఇదే రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు ప్రయత్నం చేసి నా ముందు కూడా 2 సార్లు వాళ్ళ పిఏ నెంబర్ గురించి మాట్లాడిండు. అన్న నువ్వు రా అన్నా అని నేను పక్కనే ఉన్నప్పుడు. సో ఆయన దగ్గర చూసిన వ్యక్తిగా మీ కామెంట్స్ చూస్తే చాలా బాధ అనిపించి, అందులో చదువుకున్న వాళ్ళు ఈ కామెంట్ చేయడం ఏందని బాధ అనిపించి ఈరోజు ఫేస్బుక్లో పెట్టిన మిత్రులారా, దయచేసి మనల్ని మనం గుండెలో పెట్టుకొని కాపాడుకోవాలి. ఆయన గుండెలో పెట్టుకున్నాడు కాబట్టే ఇలా పూర్ణ ఒక గుడిసెలో పుట్టిన పూర్ణ ఒక ఏ వర్షాకాలం వస్తే ఏ మూలకు పడుకోన్నో ఉరోని ప్లేస్ ఎక్కడ ఉంటుందో అని వెతుక్కున్న పూర్ణ ఈరోజు విదేశాలలో స్టార్ హోటల్లో పడుకుంటా ఉన్నది. ఇలా మన పిల్లలు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు అయ్యారు. మన పిల్లలు ఈరోజు నేను నిమ్స్ హాస్పిటల్ పోతే అక్కడ ఒక స్వేరొచ్చలే కనబడి అన్న నువ్వు వీటెందుకు వచ్చినావు అన్న అని వెంటనే నన్ను తీసుకొని పోయి మనలో ఒక తమ్ముడు నాతో పనిచేసి ఒక తమ్ముడు వాళ్ళ బాబాయ్ బాగాలేకపోతే నేను తీసుకుపోయి అడ్మిట్ చేసినాను పోయి. ఇలా అంతమంది ఒక రిలేషన్ క్రియేట్ చేసిండు ప్రవీణ్ సార్. నిజంగా ఆయన కావాలనుకుంటే ఒక ప్రైవేట్ సైన్యాన్ని ప్రవీణ్ సార్ నికాస్ అయిన కాశీరామ్ వారసులు పోయి ఆయన మాకు స్వేరస్ నెట్వర్క్లో ఏం చేసేది తెలుసా? భీమ్ దీక్ష అనే కార్యక్రమం ఉంటాయి మాకు ప్రతి మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు. మార్చి 15 ఎవరు పుట్టినరోజు? కాశీరామ్ సార్ పుట్టినరోజు. కాశీరామ్ సార్ బ్యాక్గ్రౌండ్ ఏంది? బీఎస్పీనే కదా, రాజ్యాధికారమే కదా, ఇంతకంటే ఏమున్నది? అణగారిన వర్గాలు రాజ్యంలో తీసుకురావడమే కదా. అంటే కాశీరామ్ సారు ఇంట్లో బొమ్మ పెట్టుకుందాం మన లక్ష్యం అన్నట్టే కదా. ఆయన ఒక
ఆలోచనలను మనం తీసుకుపోతున్నామంటే ఆయన వారసులమే కదా. మరి ఆయన పని లేక మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు భీమ్ దీక్ష మాసం అని పెట్టిండా, ఏప్రిల్ 14 వరకు. సో ఆయన తప్పు పట్టకండి. సరే ఆయన వాస్తవంగా ఏం జరిగిందో ఎవరికి తెలియదు. పొత్తు పెట్టు ఆయన ఇంకోటి ఆయన దగ్గర ఉన్న చెడ్డ గుణం ఏంది, ప్రవీణ్ సార్ దగ్గర చెడ్డ గుణం ఏంటంటే నేను చూసిన దాంట్లో కమిట్మెంట్ ఇవ్వడు, ఇస్తే చేస్తాడు అంతే. ఏమైనా కానీ చేస్తాడు, మాట తప్పే మనిషి కాదు. ఆ మాట కోసం నేను నిందలు రాని ఎన్నైనా భరించే శక్తి ఆయనకు ఉంటుంది. ఎందుకో మరి ఆయనకు మరి ఎన్నో మంది మాటలు మారుతారు, మనం మార్తలేమా? ఇలా బీఎస్పీలో తిరిగిన వాళ్ళు ఎంతమంది అమ్మ నాన్నలు మన ఏను గుర్తు కోటేసి మీ కుండల మీద ప్రమాణం చేసి చెప్పండి. మీ అమ్మ మీద ఒట్టేసి బీఎస్పీలో తిరిగిన రాష్ట్ర స్థాయి నాయకులు, మీ భార్యలు, మీ బిడ్డలు, మీ కోడళ్ళు, మీ కొడుకులు, మీ అమ్మ నాన్నలు ఎంతమంది ఓట్లేసి మీ ఇంట్లో నుంచి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పండి. మనం చేస్తే ఆచారం, ఇంకోటి చేస్తే అత్యాచారం, ఇది తప్పు. మీరు అందరు వేరు, ప్రవీణ్ కుమార్ సార్ వేరు. పోయి నీకు న్యాయం చేయాలని నా గుండెల్లో లేనప్పుడు నేను ఎక్కడున్నా వేస్ట్, నేను ఏ స్థాయిలో ఉన్నా వేస్ట్, నా దగ్గర లక్షల కోట్లు ఉన్నా వేస్ట్. నీకు సాయం చేయాలన్న ఆలోచన నా గుండెల్లో ఉంటే నేను ఏం లేకపోయినా నా ఇంట్లో అమ్ముకునే నేను ఇవ్వగలుగుతాను. సో ఆయన గుండెలో మనం ఉన్నాం, ఆయన గుండెలో మనం ఉన్నాం. మీరు నమ్మండి. దయచేసి మరొకసారి చెప్తున్నా, దండం పెట్టి చెప్తాను, ప్రవీణ్ సార్ నిందించకండి. ఆయన నిందించడం అంటే మనల్ని మనమే బొందబెట్టుకోవడం. ఆయన నిందించడం అంటే మనల్ని మనమే బొందబెట్టుకోవడం. స్వచ్ఛందంగా ఒకవేళ మీకు సిగ్గు అనిపిస్తే సీక్రెట్గా వచ్చి నాగర్ కర్నూలులో ఇంటింటికి పోయి పనిచేద్దాం. సార్ని ఎంపీగా గెలిపించుకుందాం, పార్లమెంట్లో చట్టసభల్లో నిలబెడదాం, మన గొంతాయి నిలబెడతాడు. ఒక్కసారి ఆయన చట్టసభలలో పోయిందంటే ఈ రాష్ట్రాన్ని పాలిస్తారు. మీరు రాసి పెట్టుకోండి. ఆయన గురించి మీకు ఇంకా తెలియదు. ఆయన అధ్యయనం చేయాలని ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనంగానే ఉంటాయి. ఉద్యోగానికి రాజీనామా చేయడం సంచలనమే, గురుకులాల సెక్రటరీ రావడం సంచలనమే, వచ్చి ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం సంచలనమే, ఆ రోజు 1200 కేసులు తగలబెట్టడం సంచలనమే, ఆ రోజు గన్నులు లేకుండా అడవులలో పోవడం సంచలనమే, ఆ రోజు హోంగార్డ్ ఉద్యోగాలు అనంతపురంలో ఒకే వర్గాలకు SC/ST వర్గాలకు ఇవ్వడం సంచలనమే. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే ఉంటుంది. ప్రతి సంచలనం వెనకాల అణగారిన వర్గాల శ్రేయోభిలాషమే ఉంటుంది, అణగారిన వర్గాల అభివృద్ధి ఉంటుంది, అణగారిన వర్గాలను కాపాడుకునే గుణమే ఉంటుంది తప్ప ఇంకొకటి ఉండదు. దయచేసి తప్పు పట్టకండి. మరొకసారి మీ కాలు మొక్కి చెప్తున్నా, మాకు కూడా బాధ ఉన్నది, కానీ సార్ ఎట్లాంటి మనకు తెలుసు కాబట్టి మనం ఆయన నిందించడం నా వల్ల కాదు. దయచేసి మీరు కూడా నాలాగా ప్రవీణ్ సార్ని అర్థం చేసుకొని నిందించకుండా ఆయనను కాపాడుకోవడంలో మనం అందరం పాత్ర పోషించాలని మరొకసారి జేబీఎం తెలియజేస్తూ, మీరు మీ కుటుంబ సభ్యులు బాగుండాలని, నేను మాట్లాడడంలో మిమ్మల్ని ఏమన్నా అన్నట్టు మీకు అనిపిస్తే పెద్ద మనసుతో క్షమించాలని కోరుకుంటూ, నేను మీ బుట్ల కార్తిక్, ఆర్ఎస్పీ సైన్యంలో ఒక కార్యకర్తను, ఒక మెంబర్గా పనిచేస్తున్నా, కాశీరామ్ అంబేద్కర్ వారసునిగా నేనున్నా. సో దయచేసి అందరూ ప్రవీణ్ సార్ కోసం కలిసి రావాలని కోరుకుంటూ, ప్రవీణ్ సార్ గెలుపు దిశగా పనిచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నా. జై భీమ్, జై భారత్.